హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ పల్లీ చిక్కీ. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. చూసేద్దాం రండి. ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. రోజుకోటి ఇవ్వచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు తీసుకోండి. 1 కప్పు పల్లీలు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది పల్లీ చిక్కీ. పల్లీలు ద్వారగా వచ్చేలాగా మీడియం మంట మీద కుక్ చేయండి. పల్లీలు లోపల కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లోపలంతా పల్లీలు బాగా ద్వారగా వచ్చేలాగా వేయించండి. మీడియం మంట మీద వేయించండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పల్లీ చిక్కీ కూడా పల్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రెడ్ కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసేయండి. అవి చల్లారేదాకా పక్కన పెట్టేసేయండి. పల్లీలు కూడా చూడండి, లోపల కూడా చాలా బాగా వేగాయి. అలా వేగితేనే పల్లీ చిక్కీకి టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అవన్నీ చల్లారేదాకా అలానే పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత కొంచెం అట్లా చేతితో నలపండి, మ్యాప్ చేయండి. పల్లీలు అనేది 2 ముక్కలు అవ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే గిన్నెతో కూడా చిన్నగా అలా అనొచ్చు. చేతితోనే బెటర్ అండి. చేతితోనే చేస్తేనే చాలా బాగా వస్తుంది. చూడండి పొట్టులో ఎలా రాలిపోతుందో. ఆరిన తర్వాత పొట్టు ఆటోమేటిక్గా రాలిపోద్ది మనం చేతితో అలా నలిపితే. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదండి, అలానే 1 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం అందులో వేసేయండి. వేసిన తర్వాత కొంచెం 2-3 నిమిషాలు అలా ఉండండి. వండిన తర్వాత బెల్లం అలా కరిగిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఆటోమేటిక్గా బెల్లం కరిగిపోద్ది కాబట్టి వాటరే వస్తుంది. చూడండి బెల్లం ఎలా కరిగిపోతుంది. కొంచెం మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. గడ్డలు అనేవి నలిగిపోయిన తర్వాత పొంగు చూడు ఎలా వస్తుందో. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. బెల్లం అడుగును మాడకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ పాకం రెడీ. కొంచెం సేపు ఉంటే ఇంకా ఒక గిన్నెలో వేసుకొని చూసుకోవాలి మనం. అంతలోకి పల్లీలు చల్లారిపోయాయి కదండి, చేత్తో అలా నలపండి. చూసారా ఎంత బాగా వచ్చాయో? మంచిగా వచ్చాయి. పల్లీలు లోపల కూడా చక్కగా వేగాయి. బెల్లం పాకం దగ్గర పడే కొంది కలర్ మారుతుందండి. అందుకే మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి, అడుగును మాడకుండా. మీడియం మంట మీద కుక్ చేయండి బెల్లం కూడా. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వేయండి చాలు, లేదంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూనే వేసాను. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకు పల్లీ చిక్కీలో, నెయ్యి ఫ్లేవర్. బెల్లం పాకం రెడీ అయిన తర్వాత ఒకసారి చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని అలా కొంచెం వేసుకొని చూసుకోండి. పాకం రెడీ అయిందో లేదో మనకు అప్పుడే తెలుస్తుంది. ఆ గిన్నెకి అతుక్కోకుండా వస్తే పాకం రెడీ అయినట్టేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాకం గిన్నెలో వేసుకున్నప్పుడు గట్టిగా తగలాలండి. కొద్దిసేపు ఉంచండి, అప్పుడు పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ గిన్నెలో వేస్తేనే మనకు తెలుస్తుంది పాకం వచ్చిందో రాలేదో. చూడండి ఎంత బాగా వచ్చింది. ఆ పాకం కూడా అందులో వేస్తే సౌండ్ రావాలండి. సౌండ్ వస్తేనే పాకం వచ్చినట్టు రెడీ. ఇంకా పల్లీలు తీసుకొని అందులో వేసేయండి. కొంచెం కొంచెం వేసుకోండి పల్లీలు, ఒకేసారి మొత్తం పోయకుండా. అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కలుపుకోవడానికి కూడా మనకి సింపుల్గా ఉంటుంది. కొంచెం కొంచెం వేస్తేనే మనకి చాలా సింపుల్గా ఉంటుంది కలుపుకోవడానికి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అలా కలపండి. కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి రాయండి, లేదంటే నూనె రాసుకోండి. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి, లేదంటే మైదా పిండి వేసుకోండి. అడుగున అంటకుండా బాగా వస్తుంది చెక్కీ మనకి. నేనైతే కొంచెం గీ రాశానండి, ఇంట్లో ఉంది కదా. లేదంటే నూనె రాసుకోండి, నూనె రాసినా కూడా బాగానే వస్తుంది. కొంచెం మైదా పిండి వేయండి పైన, అప్పుడు చెక్క బాగా అంటుకోకుండా త్వరగా వస్తుంది మనకి. అదంతా వేసిన తర్వాత పల్లి చెక్కి వేసేయండి అందులో. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. వేడిగా ఉంది కదండి, చూసి కలుపుకోండి, భలే కాలుతుంది. స్మెల్ అయితే భలే వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంది. కొంచెం నేను టేస్ట్ చేశాను, కాలుతుంది కాబట్టి కొంచెమే తిన్నాను. అంతా ప్లేట్లో బాగా మంచిగా అట్లా మ్యాప్ చేయండి గంటతో, లేదంటే ఏదన్నా చపాతీ కర్రతో అయినా చేసుకోండి. నేను దీంతోనే చేశానండి, ఇలాగా వచ్చింది కాబట్టి. లేదంటే చపాతీ కర్రతో చేసుకోవచ్చు. ఇప్పుడే చిన్న చిన్న షాక్తో ఘాట్లు పెట్టుకోండి, లేదంటే తర్వాత రాదు. చెక్కి చెక్కి మొత్తం వస్తుంది. ఇప్పుడు పెట్టుకుంటే ఏ ముక్కకు ఆ ముక్క వస్తుంది. తర్వాత మనం తీసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏ ముక్కకు ఆ ముక్క వస్తుంది కాబట్టి. 1 గంట అరగంట అట్లా పక్కన పెట్టేసేయండి ఫ్యాన్ కింద, లేదంటే మామూలుగా పెట్టినా ఎమ్మట్లోనే సెట్ అయిపోద్ది పల్లీ చెక్కి. చూసారా ఎంత బాగా వచ్చిందో? పల్లీ చెక్కి రెడీ. నేను సగం తీస్తుంటేనే మధ్యలో ఊడిందండి. అయినా పర్లేదు, అంతా బాగానే వచ్చింది. టేస్ట్ చూశాను ఎంత బాగా వచ్చింది. చూడండి ఏ ముక్కకు ఆ ముక్క ఎంత బాగా ఊడిపోతుందో. మనం ముందే గీట్లు పెట్టుకున్నాం కదండి, అందుకే అంత చక్కగా వచ్చాయి. చూడండి ఏ ముక్కకు ఆ ముక్క వచ్చింది. లోపల కూడా చూడండి ఎంత స్పైసీగా ఎంత బాగున్నాయో. పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను టేస్ట్ చేశాను కూడా, సూపర్గా ఉంది.
పల్లి చెక్కి రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. బయట షాపుల్లో కొనే కన్నా కూడా ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అండి. రోజుకొకటి ఇవ్వచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు. హెల్త్కి కూడా చాలా మంచిది పల్లి చెక్కి. పల్లి చెక్కి రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. పల్లి చెక్కి మాత్రం సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. 10-15 నిమిషాల్లో అయిపోతుంది. మనం పాకమే పర్ఫెక్ట్గా రావాలి, లేదంటే కొంచెం వేరేగా వస్తుంది. పాకం బాగా వస్తే పల్లి చెక్కి చాలా బాగా వస్తుంది. సేమ్ బయట షాప్లో వచ్చినట్టే వచ్చిందండి. చూడండి ఎంత బాగున్నాయి పల్లి చెక్కీలు. టేస్ట్ కూడా అదిరిపోయాయి. మా పిల్లలకి చేయంగానే ఇచ్చాను, చాలా ఇష్టంగా తిన్నారు. నేను కూడా తిన్నాను, టేస్ట్ చూశాను, చాలా బాగా వచ్చింది. పల్లి చిక్కీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. పల్లి చెక్కీ రెడీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఏ ముక్కకు ఆ ముక్క ఎంత బాగున్నాయో పల్లి చెక్కీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.